ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్, ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అని కూడా అంటారు. ప్రీవియస్గా ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ లేదా గ్రోత్ రిటార్డేషన్ అనేవారు. లో బర్త్ ఇన్ఫాంట్స్ ఎవరైతే స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ ఉంటారో నౌ సఫరింగ్ ఫ్రమ్, ఇప్పుడు దాన్ని ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్తో సఫర్ అవుతున్నారనమాట. ద టర్మ్ అంటే గ్రోత్ రిటార్డేషన్ అనేది పాస్ట్లో యూజ్ చేసేవారు. ఇప్పుడు డిస్కార్డ్ చేసేసి రిటార్డేషన్ ఇంప్లాయీస్ రిటార్డెడ్ మెంటల్ ఫంక్షన్ అనమాట. అందుకని డిస్కార్డ్ చేస్తారు. ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఫీటస్ ఫెయిల్యూర్ అవ్వడం టు రీచ్ ఇట్స్ జెనెటిక్ గ్రోత్. ఎంత గ్రోత్ అవ్వాలో అంత జెనెటిక్ గ్రోత్ రీచ్ అవ్వలేకపోవడం యూట్రస్లో ఉన్నప్పుడు, పుట్టింగ్ ఎట్ రిస్క్ ఆఫ్ పెరినాటల్ మోర్టాలిటీ కానీ మార్బిడిటీ కానీ దారితీస్తుంది. యూజువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కట్ ఆఫ్ పెట్టింది స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటే యూస్డ్ వెన్ ఇన్ఫాంట్ న్యూబార్న్ బేబీ వెయిట్ 10th percentile కన్నా తక్కువైనప్పుడు ఇది స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటారు. ఇన్సిడెన్స్ వచ్చేసి ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ 3 to 10% ఇన్ఫాంట్స్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ అనమాట. 12 to 40% అందులో 3 to 10%, 12 to 40% ట్విన్స్లో ఉంటుంది. మెనీ ఇన్ఫాంట్స్, చాలా ఇన్ఫాంట్స్ విత్ బర్త్ వెయిట్ లెస్ దాన్ 10% అనమాట. వాళ్ళు ప్రీటర్మ్ అయినా అవుతున్నారు లేదా స్మాల్ అయినా అవుతున్నారు డ్యూ టు న్యూనేటల్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ అనమాట, రెదర్ దెన్ పెథలాజికల్ రీజన్స్ కన్నా బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. టైప్స్ వచ్చేసి డెల్ఫీ కాన్సెన్సస్ క్రైటీరియా అనమాట. ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్కి యూజ్ చేస్తున్నారు. ఆ టేబుల్లో చూపిస్తున్నారు. ఈ డెల్ఫీ కాన్సెన్సస్ క్రైటీరియా ప్రకారం ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అండ్ క్లాసిఫికేషన్ అనమాట. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ కంజెంటల్ అనామలీస్ లేనప్పుడు బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ డెల్ఫీ కాన్సెన్సస్ ప్రకారం ఎర్లీ గ్రోత్ రెస్ట్రిక్షన్ అండ్ లేట్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్. ఎర్లీగా వచ్చేది ఏంటంటే సిమెట్రికల్ అనమాట, లేట్గా వచ్చేది అసిమెట్రికల్. సో ఎర్లీగా వస్తే ఎర్లీ అంటే ఎప్పుడు ఎర్లీ లెస్ దెన్ 32 weeks కన్నా అయితే అబ్సెన్స్ ఆఫ్ కంజెంటల్ అనామలీస్ ఏమీ లేవు. లేట్ వచ్చేసి అసిమెట్రికల్ వచ్చేసి 32 weeks తర్వాత వస్తుంది, అబ్సెన్స్ ఆఫ్ అందులో కూడా కంజెంటల్ అనామలీస్ లేవు. సో ఎర్లీగా వచ్చేది ఏంటంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ లెస్ దెన్ 3rd percentile ఉంటే, అలాగే అంబిలికల్ ఆర్టరీ యాబ్సెంట్ అండ్ డయాస్టోలిక్ ఫ్లో ఉంటాయి, లేదా అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ లెస్ దెన్ 10th percentile ఉండి కంబైన్డ్ విత్ యూరిన్ ఆర్టరీ పల్సటైల్ ఇండెక్స్ 95% కన్నా ఎక్కువ ఉంటే, అలాగే అంబిలికల్ ఆర్టరీ పల్సటైల్ ఇండెక్స్ 95th percentile కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఎసిమెట్రికల్లో వచ్చేసి అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ లెస్ దెన్ 3rd percentile ఉంటే, లేదా అట్లీస్ట్ 2 of 3 ఈ 3 వాటిలో ఏదో ఒకటి 2 ఉండాలి కనీసం. ఇక్కడైతే ఏదో ఒకటి ఉంటే చాలు. అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ లెస్ దెన్ 10th percentile ఉండి సెంట్రల్గా విత్ వీటితో పాటు యూరిన్ ఆర్టరీ పల్సటైల్ ఇండెక్స్ మోర్ దెన్ 95th percentile ఉంటాయి, లేదా అంబిలికల్ ఆర్టరీ మోర్ దెన్ 95th percentile ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ లెస్ దెన్ 3rd percentile ఉండాలి, అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ లేదా ఈ 3 వాటిలో కనీసం 2 ఉండాలి. అవి ఏంటంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ లెస్ దెన్ 10th percentile ఉండాలి, అబ్డామినల్ సర్కంఫరెన్స్ బై ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ క్రాసింగ్ సెంటైల్స్ మోర్ దెన్ 2/4 ఆన్ గ్రోత్ సెంటైల్స్ అని ఉండాలి. సో సిపిఆర్ సెరెబ్రల్ పర్ఫ్యూషన్ రేషియో, సో సెరెబ్రల్ పర్ఫ్యూషన్ రేషియో అంటే బ్రెయిన్కి వెళ్ళేది, ఆ రేషియో లెస్ దాన్ 5th centile అయినా ఉండాలి, లేదా అంబిలికల్ ఆర్టరీ పల్సటైల్ ఇండెక్స్ మోర్ దెన్ 95th percentile అయినా ఉండాలి. సో ఇదన్నమాట. మూడు వాటిలో 2 ఉండాలి. సో ప్యాథోఫిజియాలజీ చూద్దాము. ఎటియాలజీ వచ్చేసి టేబుల్లో పక్కన పేజ్లో ఇచ్చాడంట. సో ప్యాథోఫిజియాలజీ చూద్దాం. రిడక్షన్ ఇన్ ద అవైలబిలిటీ న్యూట్రియన్స్ తగ్గిపోవడం వల్ల, మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గిపోవడం వల్ల ఫీటస్కి రాకుండా
దేనివల్ల అంటే లెస్ అవైలబిలిటీ మదర్కి, లెస్గా అవైలబిలిటీ వల్ల, పవర్టీ వల్ల కానీ, మాల్న్యూట్రిషన్ వల్ల కానీ, దానివల్ల ప్లాసెంటల్ ట్రాన్స్ఫర్ తగ్గిపోవడం వల్ల, లేదా ప్లాసెంటల్ ట్రాన్స్ఫర్ తగ్గిపోవడం వల్ల. సమ్ కేసెస్లో ఫాల్టీ యూటిలైజేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటుంది బై ద ఫీటస్ అనమాట. దానివల్ల ఎండ్ రిజల్ట్ అంటే చిన్న ఫీటస్ తక్కువ లైకర్తో పుడతారు. అలాగే గ్లైకోజన్, ఫ్యాట్ స్టోర్స్ తగ్గిపోతాయి. దేర్ సీమ్స్ టు బి యాబ్సెన్స్ ఆఫ్ ఇన్వేషన్. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ఇన్వేషన్, ట్రోఫోబ్లాస్టిక్ ఇన్వేషన్ లేనప్పుడు ఇన్ మీడియా ఆఫ్ స్పైరల్ ఆర్టరీస్లో విత్ రెడ్యూస్డ్ సైటోట్రోఫోబ్లాస్టిక్ ప్రొలిఫరేషన్. సైటోట్రోఫోబ్లాస్టిక్ ప్రొలిఫరేషన్ తగ్గిపోయినప్పుడు అండ్ ఇంపైర్మెంట్ ఆఫ్ ప్లాసెంటల్ యాంజియోజెనసిస్ ఇన్ ప్లాసెంటా. ప్లాసెంటల్ యాంజియోజెనసిస్ ప్లాసెంటాలో తగ్గిపోయినప్పుడు ఆఫ్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ ఫీటస్ లైక్ ఇన్ ప్రీ-ఎక్లాంప్షియా అనమాట. సో సైటోట్రోఫోబ్లాస్టిక్ ఇన్వేషన్ లేకపోయినా, అలాగే సైటోట్రోఫోబ్లాస్టిక్ ప్రొలిఫరేషన్ లేదు, అలాగే ప్లాసెంటల్గా కొత్తగా యాంజియోజెనసిస్ అంటే బ్లడ్ ఫార్మేషన్స్ లేవు ఇన్ ప్లాసెంటా. ఇవన్నీ ప్రీ-ఎక్లాంప్షియాలో ఇవన్నీ దారితీస్తాయి. ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హైపోక్సియాలో ఫీటస్ అడాప్టివ్ టెక్నిక్స్ హైపోక్సియా గ్లాండ్ అవుతున్నప్పుడు ఫీటస్ అడాప్టివ్ టెక్నిక్స్ డెవలప్ చేసుకుంటుంది ఆఫ్ గ్రోత్ రెస్ట్రిక్షన్. అది ఎలా అంటే డిక్రీస్డ్ ఫీటల్ మూమెంట్స్ తగ్గించుకుంటుంది, వాస్కులర్ రీడిస్ట్రిబ్యూషన్ తగ్గించుకుంటుంది, టు రెడ్యూస్ ఇట్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ తగ్గించుకోవడానికి, అటెండ్ ఫీటల్ హైపోక్సియా ఇంజరీ ప్రివెంట్ చేయడానికి చేస్తారన్నమాట. అలాగే ఎరిథ్రోపాయిసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఫీటల్ హెమటోక్రిట్. ఎరిథ్రోపాయిసిస్ని బ్లడ్ ఫార్మేషన్, ఆర్బీసీస్ ఫార్మేషన్ని స్టిమ్యులేట్ చేసుకుంటుంది. దానివల్ల ఫీటల్ హెమటోక్రిట్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద ఫీటస్ బికమ్స్ ఇంక్రీజ్లీ హైపోక్సెమిక్, ఫీటస్ ఇంక్రీజింగ్గా హైపోక్సెమిక్ అయినప్పుడు దేర్ మే బీ డిక్రీజ్ ఇన్ ఫ్లో టు ద ఆర్గన్స్కి ఫ్లో తగ్గిపోతుంది. అండ్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ ఫీటల్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్. కరస్పాండింగ్గా బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి పంపిస్తుంది, హార్ట్కి, అడ్రినల్స్కి పంపిస్తుంది. ఫెయిల్యూర్ ఆఫ్ కాంపన్సేషన్ మెకానిజమ్స్ కాజెస్ అబ్నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్స్. కాంపన్సేటరీ మెకానిజమ్స్ ఫెయిల్ అవుతుంటే అబ్నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్స్ వస్తాయి. ఇప్పుడు కాంప్లికేషన్స్ చూద్దాం. మదర్ యూజువల్గా ఎఫెక్ట్ అవ్వదు FGR వల్ల. హవెవర్ వేరియస్ మెటర్నల్ డిసీజెస్ లైక్ ప్రీ-ఎక్లాంప్షియా కానీ, రీనల్ కానీ, లేదా మెడికల్ డిసార్డర్ డిసీజెస్ కానీ FGRని మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ అనమాట. హెర్ జనరల్ కండిషన్. దెర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ FGR అండ్ స్టిల్ బర్త్స్ ఇన్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్. FGR స్టిల్ బర్త్స్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్లో పెరిగిపోతూ ఉంటాయి.